జాతకంలో 5వ స్థానం అనేటువంటిది అత్యంత ప్రధానం అండి. ఇది పూర్వజన్మ పుణ్యస్థానం, లక్ష్మీ స్థానం, అదృష్ట స్థానం, సంతాన స్థానం. అట్లాగే ఈ స్థానం అనేటువంటి బలం చాలా అవసరం అండి. ఈ స్థాన బలం ఉంటే గనక వాళ్ళ పూర్వీకుల ఆస్తులు బాగా వస్తాయి. తండ్రి తరపు, తాత తరపు ఆస్తులు ఈ స్థాన బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే ఆర్థికంగా వాళ్ళు బాగా సంపాదించుకోగలుగుతారు. చాలా సునాయాసంగా ఈజీగా సంపదలు పొందగలిగే స్థానం 5వ స్థానం. సత్సంతానం కలగటం, సంతాన స్థితిగతులు బాగుండటం, వాళ్ళ ఆర్థిక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి ఈ 5వ స్థానం చాలా బాగా పనిచేస్తుంది. ఈ 5వ స్థానం అదృష్ట స్థానం అంటానికి వాళ్ళు చిన్న పని చేసిన అదృష్టం కలిసి వచ్చి బాగుండి బాగుపడి ఆర్థికంగా నిలబడగలిగే పరిస్థితి 5వ స్థానం వలన ఏర్పడుతుంది. అట్లాగే లక్ష్మీ స్థానం అదృష్ట స్థానం కూడా 5 అవటం వలన రెండోది తాతల నుంచి తండ్రుల నుంచి ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. ఈ 5వ స్థానానికి అంత బలం ఉంది. అట్లాగే ఈ 5వ స్థానం మంత్రస్థానం కూడా అంటారు. అంటే మీ జాతకరీత్యా 5వ స్థానం సంతానం ఒకటి, మంత్రస్థానం అంటే భగవత్ శక్తి ద్వారా మీరు పొందగలిగేటువంటి అదృష్టం కూడా ఈ 5వ స్థానమే. అంటే సునాయాసంగా లబ్ధి పొందగలిగేటువంటి పరిస్థితి 5వ స్థానం వలన వస్తుంది. 5వ స్థానం ఎందుకంటే అది పూర్వజన్మ పుణ్యస్థానం, అది కూడా ఒక విధంగా చాలా మంచిదన్నమాట. కాబట్టి 5వ స్థానం బలం ఉందా లేదా, లేని పక్షంలో ఏ విధంగా చేయాలి అని ఒక సాంప్రదాయం ఉందండి. ఏమేనంటే సహజంగా రత్నధారణ చేసేటువంటిది 5వ స్థానానికి కూడా ప్రధానంగా చూస్తారు. వాళ్ళ జాతకంలో బలం లేకపోతే 5వ స్థానానికి అధిపతి ఎవరు, 5వ స్థానంలో ఉన్న గ్రహం ఎవరు, 5వ స్థానంలో చూస్తున్నటువంటి గ్రహం ఎవరు, వీటిని పరిగణలోకి తీసుకుని దానికి కావలసిన ఉంగరాన్ని దాన్ని సజెస్ట్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం.